ఫిజికల్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్. అంటే హెల్తీగా ఉండాలి, హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి, ఎక్కువ వెజిటబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. అవి తీసుకోవడం వల్ల మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ రావడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. డెలివరీ అయిన తర్వాత కూడా ప్రీ ప్రెగ్నెంట్ వెయిట్కి వచ్చేది అనేది చాలా చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సో హెల్త్ చెకప్, హెల్త్ అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. ఈ కాలంలో హెల్త్ అనేది ఒక వెల్త్ మాదిరిగా అయిపోయింది. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యాక్సలరేట్ ద ప్రోగ్రెస్. అంటే మన హెల్త్ని మనం కాపాడుకున్నాము అంటే టోటల్గా ఫ్యామిలీ, మనతో పాటు మన ఫ్యామిలీ బాగుంటుంది, టోటల్ కమ్యూనిటీ అనేది చాలా మటుకు బాగుంటుంది. ప్యాప్స్మియర్స్ అనేది నేను రెగ్యులర్గా చేయించుకోమని చెప్తానండి. ప్యాప్స్మియర్ అనేది అది పెద్ద ఆపరేషన్ మాదిరిగా అయితే పెద్ద ప్రొసీజర్ మాదిరిగా కాదు. జస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రొటెక్షన్ కోసం, అంటే ప్రివెన్షన్, ముందు స్టేజెస్లో సర్వైకల్ క్యాన్సర్ని మనము ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ప్యాప్స్మియర్ అనేది రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్ అనమాట. నార్మల్గా ఓపీ బేసిస్లో పీరియడ్స్ టైం కాకుండా నార్మల్ టైంలో వచ్చారు అంటే మనం ప్యాప్స్మియర్ అనేది చేస్తాము. అది అనేది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్, అంటే నొప్పి అనేది ఉండదన్నమాట. సో ఆ రిపోర్ట్ అనేది యూజువల్గా ఒక 2 to 3 days తర్వాత వస్తుంది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో ఒకసారి ప్యాప్స్మియర్ కానీ నార్మల్ ఉంది అంటే 3 years once చేయించుకుంటే సరిపోతుంది. ఇది ఎవరెవరు చేయించుకోవాలి అంటే యంగ్ ఏజ్, అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ప్యాప్స్మియర్స్ అనేది రెగ్యులర్గా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హెచ్పివి వ్యాక్సినేషన్ అనేసి ఒకటి వచ్చిందండి. అంటే సర్వైకల్ క్యాన్సర్కి ప్రొటెక్షన్ అనమాట హెచ్పివి వ్యాక్సినేషన్. అది గార్డాసిల్ వ్యాక్సిన్ అట్లా అంటాము. సో దాన్ని మనం యూజువల్గా 3 dosesలో ఇస్తామన్నమాట. అంటే ఒక 3 dosesలో ఇస్తామన్నమాట. అంటే 0 dose, 2 months తర్వాత, 6 months తర్వాత, ఇట్లా 3 doses అనమాట. ఇది చాలా మటుకు సర్వైకల్ క్యాన్సర్కి ప్రొటెక్షన్ అనమాట. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వేసుకుంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, అవన్నీ కూడా అపోహలండి. అందరూ కూడా వేసుకోవచ్చు. 9 years నుంచి 45 years వరకు వేసుకోవచ్చు. యూజువల్గా 11 to 12 years వాళ్ళకి లేదా 13 years వాళ్ళకి, చిన్న పిల్లలకి వేస్తే దాన్ని ప్రొటెక్షన్ అనేది చాలా మటుకు ఎక్కువగా ఉంటుంది. అలా అనేసి 35లో కానీ 40 yearsలో కానీ వేసుకోకూడదా అనేది ఉండదు. కానీ ఖచ్చితంగా వేసుకుంటే ప్రొటెక్షన్ అనేది చాలా మటుకు ఉంటుందన్నమాట. అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే వైరసెస్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మగపిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఇది కూడా యంగ్ ఏజ్లో మగపిల్లలకి ఇస్తే మంచిది. దానివల్ల పినైల్ క్యాన్సర్స్ అవన్నీ కూడా ప్రొటెక్షన్. సో ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఏం చెప్తాను అంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సలరేట్ ద ప్రోగ్రెస్. ప్లీజ్ మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోవాలి. బోత్ ఫిజికల్లీ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ కూడా. అంటే ఎక్కువ పిల్లలతో పాటు టైం సరిపోవడం లేదు మేడం, మాకు వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎక్సర్సైజ్ అనేది చేయలేకపోతున్నాము, మాకు కంప్లీట్గా వీఆర్ ఆక్యుపైడ్, అంటే మేము పిల్లలతోనే మాకు సరిపోతుంది, అవన్నీ ఎక్స్క్యూజెస్ మంచిది కాదండి. మన హెల్త్ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. టోటల్ 1 dayలో అట్లీస్ట్ మినిమం ½ an hour to 45 minutes అనేది రెగ్యులర్గా వాకింగ్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. సో వీక్లో అట్లీస్ట్ 4 to 5 days అనేది రెగ్యులర్ వాకింగ్ చేసుకుంటూ, హై ఫైబర్ డైట్ తీసుకుంటూ, ఏదన్నా నార్మల్ బిహేవియర్ నుంచి, అంటే ఏమైనా మన బ్రెస్ట్లో ఏమైనా లంప్స్ వచ్చినా, లేదా ఎక్సెసివ్గా వైట్ డిశ్చార్జ్ అలా ఏమైనా ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా కానీ కొంచెం తొందరగా డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్స్ చేయించుకుంటే చాలా మటుకు మంచిది.